నల్లమల అభయారణ్యం వన్యప్రాణులు సకల జీవరాశులు ఔషధాలు సకల ఖనిజాలకు పుట్టినిల్లు లాంటిది. నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్కు ప్రపంచ అడవుల జాబితాలో ప్రత్యేక స్థానం ఉంది. నల్లమల ఫారెస్ట్లో అధికారులు అలర్ట్ అయ్యారు. పులులను పర్యవేక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. పులులను రక్షించేందుకు ప్రత్యేక నిఘా కెమెరాస్ని ఏర్పాటు చేశారు. నల్లమల అటవీ ప్రాంతంలో అణువణువు మానిటరింగ్ చేస్తూ పులులతో పాటు అడవిని సంరక్షిస్తున్నారు. నల్లమల అటవీ ప్రాంతం నుంచి సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. నల్లమలలోని నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ పెద్ద పులుల అభయారణ్యం దేశంలో అతిపెద్ద అడవిలో ఒకటని చెప్పచ్చు. ఇక్కడ పులుల సంఖ్య పెరగటం వల్ల వీటిని రక్షించేందుకు అటవీశాఖ అధికారులు వన్యప్రాణుల సంరక్షణ పర్యవేక్షణను మరింత మెరుగుపరిచేందుకు అత్యాధునిక సాంకేతికతను అందుబాటులోకి తెచ్చారు. ట్రాకింగ్ పరిరక్షణ ప్రయత్నాలను మెరుగుపరచడానికి ఆత్మకూరు అటవీ డివిజన్లోని నాగలూటి రేంజ్లో సోలార్తో నడిచే 4G భద్రతా కెమెరాలను అటవీ అధికారులు ఏర్పాటు చేశారు. గతంలో ఉన్న పాత ఇన్ఫ్రారెడ్ మోడల్ కెమెరాల స్థానంలో సోలార్ సిస్టంతో కూడిన ఈ అప్డేట్ కెమెరాస్ స్పష్టమైన ఫోటోలు టైం డేటా అప్డేట్ను అందిస్తాయి. సోలార్తో పనిచేసే కెమెరాలు అభయారణ్యంలోని పులులతో పాటు ఇతర వన్యప్రాణుల ఆన్లైన్ పర్యవేక్షణను ప్రారంభించడం ద్వారా వన్యప్రాణుల సంరక్షణకు ఫారెస్ట్ అధికారులు పెద్దపీట వేశారు. నల్లమల ఫారెస్ట్లో పులుల సంరక్షణకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. నల్లమల అడవుల్లో ఫారెస్ట్ అధికారులు అలర్ట్ అయ్యారు. ఈ యొక్క అటవీ ప్రాంతంలో పులుల సంఖ్య గణనీయంగా పెరగడంతో వాటిని సంరక్షించేందుకు పూర్తి స్థాయిలో ప్రత్యేక చర్యలు తీసుకోబోతున్నారు. ఏ విధంగా సంరక్షించబోతున్నారు, ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విస్తీర్ణంలో అతిపెద్ద అరణ్యం ఏదంటే నల్లమల అటవీ ప్రాంతం అని చెప్పవచ్చు. ఈ యొక్క ప్రాంతంలో ముఖ్యంగా నాగార్జున సాగర్ శ్రీశైలం ఈ యొక్క టైగర్స్ రిజర్వ్ ఫారెస్ట్, ఈ యొక్క రిజర్వ్ ఫారెస్ట్లోనే ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ యొక్క పులులను సంరక్షించడానికి ప్రత్యేకంగా ఈ యొక్క సోలార్ 4G కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఇక్కడ నల్లమల అటవీ ప్రాంతంలో ఈ యొక్క 4G కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సోలార్ 4G కెమెరాల ద్వారా ఈ అటవీ ప్రాంతంలో ఏవైతే వైల్డ్ యానిమల్స్ తిరుగుతుంటాయో వాటిని క్యాప్చర్ చేస్తుంది. పూర్తిగా ఈ యొక్క ఫారెస్ట్ అధికారులకు సమాచారం కూడా ఇచ్చే పరిస్థితి. దీనికి ఎటువంటి ట్రాకింగ్ అంటే నైట్ టైమ్స్లో కూడా ఇది పూర్తిగా క్యాప్చర్ చేస్తుంది. ఎటువంటి ఇబ్బందులు అనేది ఉండదు. ఈ యొక్క అంటే ఏదైతే లైవ్గా ఉన్న జంతువు ఏదైతే ఉందో ఆ యొక్క జంతువు ఈ యొక్క కెమెరా దగ్గర నుండి వెళ్తున్న నేపథ్యంలో పూర్తిగా క్యాప్చర్ చేసి సమాచారం ఇస్తున్న పరిస్థితి. అధికారులు ఎక్కడున్నా కానీ ఈ యొక్క ప్రాంతంలో ఏ విధంగా ఉంది, ఎటువంటి సురక్షితంగా ఉంది అనేది పూర్తి సమాచారం అనేది ఈ యొక్క సోలార్ 4G కెమెరా ద్వారా ఆ యొక్క అధికారులకు అందుతుంది. ఈ నేపథ్యంలో పూర్తిగా మనం చూసాం నల్లమల అటవీ ప్రాంతంలో ఈ యొక్క పులుల సంఖ్య పెరిగే కొద్దీ దాని యొక్క సంరక్షణ బాధ్యతలు అనేది అధికారులు తీసుకునే పరిస్థితి. సుమారుగా 1000కి పైగా ఈ యొక్క సోలార్ ఇన్ఫ్రారెడ్ కెమెరాస్లను ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకొని పూర్తి స్థాయిలో దాన్ని మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి. ఇప్పుడున్న కొత్త టెక్నాలజీని ఉపయోగించి పూర్తి స్థాయిలో ఈ యొక్క పులులను సంరక్షించేందుకు ఈ యొక్క సోలార్ 4G కెమెరాస్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఫారెస్ట్లో ఉన్న కెమెరాలు మొబైల్ నెట్వర్క్కు కనెక్ట్ చేసి ఉంటుంది. హెచ్చరికలు ప్రత్యక్ష ప్రసార ఫుటేజ్ను నేరుగా స్మార్ట్ ఫోన్స్కు పంపడానికి అనుమతిస్తాయి. ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని నాగలుటి రేంజ్లో సోలార్తో నడిచే కెమెరాలు ఏర్పాటు చేయడం ఇదే ఫస్ట్ టైం. ఇవి పూర్తిగా అధికారుల పర్యవేక్షణలో ఉంటాయి. నాగలుటి రేంజ్ ఫారెస్ట్ రేంజర్ దొరస్వామితో మా ప్రతినిధి లోకేష్ మాట్లాడారు. ఒక అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు ఈ యొక్క నల్లమల అటవీ ప్రాంతం సంబంధించిన అధికారులు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? మనం చూస్తున్నాం ఈ యొక్క నల్లమల ఫారెస్ట్ అనేది దేశంలోనే అతిపెద్ద ఫారెస్ట్ కదా. ఈ యొక్క ఫారెస్ట్లో పులులను సంరక్షించడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? మేము నార్మల్గా ఇప్పుడు ఇంతకుముందు అయితే కుడాబ్యాక్ కెమెరాలు పెట్టుకుంటున్నాము. ఇప్పుడు ఏం చేశారంటే సోలార్ 4G కెమెరాస్ పెట్టాము. సాంకేతికత పెరిగింది కాబట్టి దాని ప్రకారము ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే ఈ కెమెరాలను పెట్టుకొని కెమెరాలతో మనము ఎంత త్వరగా కావాలంటే అంత త్వరగా యానిమల్స్ను ఐడెంటిఫై చేసేదానికి ఆస్కారం ఉంటుంది. దాంతోపాటు ఈ కెమెరా ద్వారా ఇమీడియట్గా మనకు వస్తుంది, అక్కడ లైవ్ వస్తుంది. లైవ్ ప్రకారం
వస్తుంది. దాంతో యానిమల్ ఏదైనా ఉన్నట్టయితే, ఏదైనా సరే టైగర్ అనే కాదు, వేరే యానిమల్స్ ఏదైనా ఉన్నట్టయితే, వాటికి ఏదైనా ఇబ్బందులు ఏదైనా ఉన్నట్టయితే ముందుగానే మనం కనుక్కునేదానికి ఆస్కారం ఉంటుంది. ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకునే దానికోసం ఈ 4G కెమెరాస్, సోలార్ కెమెరాస్ పెట్టాము. అక్కడక్కడ ఇది చేస్తున్నాము. దీనికి ఏదంటే నెట్వర్క్ ఎక్కడైతే ఉంటుందో ఆ ఏరియాలో కొంచెం బాగా వస్తుంది. లేదంటే కూడా దానికి ఇమీడియట్గా మనం ఇది చేసుకుంటాము. ఉన్నవి ఈ కెమెరాలన్నీ పెట్టుకొని ఇప్పటికీ మనం నాగలోటి రేంజ్లో మాత్రం పెడుతున్నాము. దాంతోపాటు ఏదైనా ఉన్నట్టయితే యానిమల్స్ని తీసుకొని, టైగర్స్ ఏదన్నా ఉంటే ఆ ఏరియాస్లో మనం పెడుతున్నాము. కొంత ఫ్రింజ్ ఏరియాస్లో కూడా కొన్ని పెడుతున్నాము. ఫ్రింజ్ ఏరియాస్లో ఎందుకంటే ఏమన్నా టైగర్స్ బయట వస్తాయా, బయట వస్తే ఏమైనా ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో మనం బయట యానిమల్స్ని పెడుతున్నాం. మన నల్లమల్ల ఫారెస్ట్లో ఎన్ని టైగర్స్ ఉన్నాయంటారు సార్? ఈ సంవత్సరంలో 87 ఉన్నాయి సార్. ఇప్పటికీ 87. దాంతోపాటు పిల్లలు కూడా ఉన్నాయి సార్. ఒక 7 పిల్లలు ఉన్నాయి. అవి కూడా వస్తాయి సార్. ఈ ఇయరే అవి వచ్చాయి. అవి ఒక టైగర్కి 4 ఉన్నాయి, ఒక టైగర్కి 3 ఉన్నాయి. ఇవి ఇంకా నెక్స్ట్ వస్తాయి సార్. అవన్నీ చిన్నపిల్లలు. ఇది మనం చూసుకున్నట్లయితే అధికారులు చెప్పేదాని ప్రకారంగా ఈ యొక్క సోలార్ 4G కెమెరాలను ఏర్పాటు చేయడం వలన పూర్తి స్థాయిలో పులులను సంరక్షించడంతో పాటు అటవీని కూడా కాపాడేందుకు ఇది పూర్తిగా సహకరిస్తుంది. ఏ యొక్క క్షణంలోనైనా కానీ 24 అవర్స్ 360 డిగ్రీస్లో ఈ యొక్క కెమెరా అనేది ఆపరేట్ అవుతుంది. ఎటువంటి సమాచారాన్నైనా పూర్తి స్థాయిలో అధికారులను అలర్ట్ చేసి ఈ యొక్క పులులు సంరక్షణతో పాటు అటవీ సంపదను కాపాడేందుకు ఇది పూర్తి స్థాయిలో సహకరిస్తుందంటూ అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, నల్లమల్ల అటవీ ప్రాంతం నుండి. నల్లమలలోని శ్రీశైలం, నాగార్జున సాగర్ పులుల అభయారణ్యం నంద్యాల, కర్నూలు, ప్రకాశం, పల్నాడు జిల్లాల పరిధిలో సుమారు 3700 చదరపు కిలోమీటర్లు విస్తరించింది. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ప్రకారం నాగార్జున సాగర్, శ్రీశైలం పెద్ద పులుల అభయారణ్యంలో దాదాపు 87 పులులున్నాయి. కొత్త సాంకేతికతతో కూడిన కెమెరాలు, పులులతో పాటుగా ఇతర వన్యప్రాణులను సరైన సమయంలో మరింత ఖచ్చితమైన ట్రాకింగ్ కోసం అమర్చడం ద్వారా పర్యవేక్షణను మెరుగుపరచడం అటవీ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. 4G సోలార్తో పనిచేసే కెమెరాలు నిఘాను మెరుగుపరుస్తాయని అధికారులు చెబుతున్నారు. ఆఫ్ గ్రిడ్ ప్రాంతాల్లో వన్యప్రాణుల సంరక్షణ కోసం మరింత ఖచ్చితమైన డేటాను అందిస్తాయన్నారు.